జై శ్రీ ప్రయాగరాజ్. భగవంతుడి దయతో మేము ఈరోజు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ స్నానం చేశాము. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అనేటటువంటి ఆ విశేషంగా భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో విచ్చేసి వారి భక్తిని, వారి హైందవ శక్తిని నిరూపణ చేసుకున్నారు. అలా నిరూపణ చేసుకోవడానికి సావకాశం కల్పించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు, అలానే మన ప్రియతమ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా మనందరి అభినందనలు, అభివందనములు కూడా తెలియచేద్దాము. ఎందుకంటే ఇక్కడ వరకు రావడం కష్టమే తప్ప వచ్చిన తర్వాత స్నానాలు చేయడానికి మాత్రం చాలా సావకాశంగా ఉంది. చాలా సంతోషంగా, ఎంతసేపు ఉన్నా కూడా ఇబ్బంది లేనట్టుగానే ఉందే తప్ప వేరే లేదు. అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నారు, స్నానాలు చేస్తూ అక్కడే ఉండిపోవద్దు, తర్వాత వారికి అవకాశం ఇవ్వండి అని. మొత్తానికి ఏది ఏమైనా మేము ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా త్రివేణి సంగమ స్నానం చేయగలిగాము. చేయించిన భగవంతునికి, సద్గురుమూర్తికి మా హృత్పూర్వక ప్రణామములు సమర్పిస్తూ మీరందరూ కూడా ఇది ఇలా తిలకించి ఆ దర్శన ఆనందాన్ని, దర్శనానుభూతితో మీరు కూడా త్రివేణి సంగమ స్నానం చేసినట్టుగా అనుభూతి చెందుదురుగాక అని మీ అందరికీ మరొక్కసారి త్రివేణి ప్రయాగరాజ్ మహారాజ్కి జై.